ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము అన్నిటికీ కొన్ని పద్ధతులను పాటిస్తూ ఉంటాం. అట్లనే భోజనానికి మనం ఏదైనా తినడానికి కూడా పద్ధతులు ఉంటాయా? ఇలా తినాలి, ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది, ఇలా తినడం వల్ల మనకి చెడు జరుగుతుంది. చెడు ఇన్ ద సెన్స్ బాడీకి నేను అనేది అట్లా ఉన్నాయా? బోల్డ్. ఓ కింద కూర్చుని తినాలి జయ అన్నము. తాంతం నేల మీద కూర్చొని తాంతం నేల మీద కూర్చుని మఠం వేసుకుని బాస్పెట్లు వేసుకుని, ఇంకేమంటాము దాన్ని, మఠం వేసుకోవటం బాస్పెట్లు వేసుకోవడం కాకుండా కదా, వేసుకుని కంచం కింద పెట్టుకుని పళ్ళెం ఆ కింద నుంచి తీసుకుని తింటే పొట్ట కరెక్ట్గా నిండుతుంది, మోతాదుగా. అటు ఎక్కువగా వెళ్ళిపోదు, ఇటు తక్కువగా ఉండదు. ప్రాంతం శుభ్రంగా ఉంచుకోవటం, అన్నం తినే ముందు ఇల్లు చక్కగా ఊడ్చుకోవటం, మా ప్రాంతం ఎక్కడ కూర్చుంటామో అక్కడ క్లీన్గా ఉంచుకోవటం, కంచాలు శుభ్రంగా కడుక్కోవటం. ఓ పక్కన ఊడుస్తూ ఉంటారు, ఇంకో పక్కన తింటా ఉంటారు. అలాంటివి చేయకూడదు. నలుగురు నలుగురు తింటుంటే ముగ్గురు లేచి వెళ్ళిపోవటాలు అలాంటివి చేయకూడదు. బంతిలో నుంచి లేచి వెళ్ళిపోవటాలు అవి చేయకూడదు, అమర్యాద అలాంటివి. ఒకళ్ళు తింటుంటే ఓ పక్క నుంచి కంచాలు తీసేయకూడదు. ఇంట్లో అయినా కూడా జయ, ఇళ్లలో అయినా ఉండాల్సిందే. కలిసి కూర్చుని తినాలి, అందరికీ ఫినిష్ అయ్యేదాకా కూర్చోవాలి. టేబుల్ మేనర్స్. ఇంట్లో కాకపోతే బయట ఎలా వస్తుందో నాకు చెప్పు నువ్వు. అంటే బయట ఇప్పుడు అలా కాదు, ఇంట్లో ఒకళ్ళు తింటుంటే ఇంకోళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు అనుకో, రేపు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అదే కదా చేస్తారు జయ. టేబుల్ మేనర్స్ నేర్పించద్దా పిల్లలకి? అదే ఫాలో అవుతారంటారు. అంతే. మేము తినేసంగా ఇంకెందుకు కూర్చోవటం అనిపిస్తుంది, మా చెయ్యి ఎండిపోతుంది, అలాంటి భావాలు వస్తాయి. అలా కాదు, నలుగురితో కూర్చుని నలుగురితో లేరటం, లేదా ఎవరిదారిని వాళ్ళు తింటే అసలు పాయింటే లేదనుకో. ఇది వరకు కింద కూర్చుని తినేవాళ్ళం, ఇప్పుడు ఈ మోకాళ్ళు వచ్చినాయి, మనకి డైనింగ్ టేబుల్ సంస్కృతి వచ్చి చాలా కాలం అయ్యింది. బ్రేక్ఫాస్ట్ కూడా డైనింగ్ టేబుల్ మీదే. లేవు కదా రమ్మగారు, ఇది వరకు లేవు చేయ. డైనింగ్ టేబుల్ అనేదే లేదు. కింద కూర్చుని తింటమే. వాళ్ళు ఒక ప్లేస్ ఉండేదండి తినడానికి. ఎవరికి వాళ్ళంటే ఇంటిల్లిపాది ఒకే చోట కూర్చునేవాళ్ళం. ఇంటిల్లిపాదికి ఒక ప్లేసు, పెద్దవాళ్ళు ముందు మొదట కూర్చోవటం, లైన్ లో మొదట పెద్దవాళ్ళు కూర్చోవటం, పిల్లలు చివరి కూర్చోవటం, ముందు మగవాళ్ళు తినేసాక ఆడవాళ్ళు తినడం, ఏవో చాలా ఉండేవి. పాత సినిమాల్లో చూస్తాం, మగవాళ్ళకి ఏమో పీట ఇస్తారు, పీట మీద కూర్చుంటారు. పీట మీద కూర్చునే వాళ్ళు ఉంటారు. అదే ఒట్టి నేల మీద కూర్చోకూడదని పీట గాని చాప గాని వేసుకునేవాళ్ళు. మా ఇంట్లో కూడా పీటలే ఉండేవి జయ, పీటలే. మాకు భోజనాల కూడా పొడుగాటిది. తాతగారికి మాత్రం అది కొంచెం నాకు వచ్చేసరికి ఆయన టేబుల్ మీల్స్ వచ్చినాయి. ఎందుకంటే ఆయనకి గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేశారు. ఎప్పుడో తెలుసా, 79లో అనుకుంటా జయ, 78లోనో, 78, 79లోనే గాల్ స్టోన్స్ ఆపరేషన్ చేశారు. ఓకే. ఆ తర్వాత ఆయన బాగా కింద కూర్చోలేకపోయేవారు. అంతకుముందు తాతగారు కింద కూర్చోవటం నాకు గుర్తుంది ఊహామాత్రంగా. మా నాయనమ్మ కూడా కిందే కూర్చునేవారు, అందరం కిందే కూర్చునేవాళ్ళం. మా నాన్నది ఒక పెద్ద పీట, నాయనమ్మది ఒక పల్చటిది ఎక్కువ ఎత్తులేని పీట, అలా ఉండేది. అల్లుళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి పీటలే. పిల్లలందరూ కింద కూర్చున్నా ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు, ఫంక్షన్లప్పుడు అప్పుడు వేసుకునేవాళ్ళం, చాపలు వేసేవాళ్ళం. దుప్పట్లో ఏవో సన్నగా మడిచి ఇలా వేసి కూర్చునేవాళ్ళం. ఇప్పుడంతా కిందే ఉండేది. మరి ఈ కింద కూర్చొని తింటాం. మనలో చాలా మంది మానేశారు, అందరికీ మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, సయాటికాలు వచ్చినాయి, కింద కూర్చొని తినలేము, టైము, ఇవన్నీ ఆలోచించి క్రమంగా డైనింగ్ టేబుల్ సంస్కృతి వచ్చింది. డైనింగ్ టేబుల్ లేని ఇళ్ళు లేవనే చెప్పుకోవాలి ఇప్పుడు మనం. ఎంత చిన్న ఇంట్లో అయినా భోజనానికి ఒక టేబుల్ ఉండటం. ఇది ఏంటంటే కొంత హైజీన్ ఫీలింగ్ కూడా. కింద కూర్చుంటే దుమ్ము ధూళి అవి ఇవి పడతాయి, పైన కూర్చుంటే బాగా అలా ఉండదని ఏవో రకరకాల భావాలు అనుకో. ఏదైనా కానీ ప్రెగ్నెన్సీల్లో కింద కూర్చోలేక, పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులని కింద కూర్చోలేక, ఒక స్టేటస్ సింబల్గా కూడా డైనింగ్ టేబుల్ ఉన్న కాలం కూడా ఉంది. వేసుకునే బట్టల వల్ల కూడా కింద కూర్చోలేకపోవటం. ఈ టైట్ ప్యాంట్లు, తర్వాత ఏమో అదే లెగ్గిన్స్, ఆ పైజమాలు, వాటితోటి కూర్చోలేరు. లంగా పరికిని గౌని వేసుకున్న పిల్ల చిటుకుని కూర్చుంటుంది, ప్యాంట్ వేసుకున్న పిల్లని కింద కూర్చోబేంటే అదేం కూర్చుంటుంది, కాళ్ళ దగ్గరికి రావు. మగ పిల్లలకి రావు, ఆడపిల్లలకి రావు, ఎవరికి రావు. దాంతో ఇంకేముంది, ఇక పైన కూర్చోవటం, ఎక్కడైనా కూర్చొని భోజనం చేయటం. ఈ భోజనానికి మళ్ళీ స్పూన్తో తినచ్చా, చేత్తో తినాలా, అది కూడా ఒక ప్రశ్న. చేత్తో తింటే ఎక్కువ ఆరోగ్యం, స్పూన్తో తింటాం హైజీనే, కానీ పూర్తి సటైటీ రాదేమో అనుకుంటాను జయ. నేను సంతృప్తికరంగా ఉండదని అనిపిస్తుంది. భగవంతుడు చేతులు ఇచ్చాడు చక్కగా, చేత్తోటి మనది ఇలా అలా తుంపుకునేది అది కాదు, కలుపుకునే పదార్థాలు ఎక్కువ మనకి. స్పూన్తో ఆవకాయ అన్నం కలుపుకుంటే ఏం రుచిగా ఉండదు. అన్నంలో ఆవకాయ సీప్ అయితేనే బాగుంటుంది. మీరు ఆలోచించండి,
పప్పు కూర ఏదైనా సరే మనం పప్పు అన్నము స్పూన్తో కలిపినప్పుడు కలిసేది వేరు, చేత్తో కలిపినప్పుడు రుచి వేరు, ఎక్కువ కలుస్తుంది. ఇలా అలవాటైతే తినేస్తాం అనుకో జయ, అలవాటైపోయింది కాబట్టి. పిల్లలకైనా రసం అన్నం కానీ సాంబార్ చక్క మెత్తగా తీసుకొచ్చి నెయ్యి వేసి అంత రసం పోసి పెడితే బాగుంటుంది. ఆ మెత్తటన్నప్పుడు రుచి అప్పుడు అన్న సారం బయటకు వస్తుంది, అన్నంలో ఉన్న రుచి ఆ మృదుత్వం బయటకు వస్తుంది. సరే ఆ స్పూన్తో తింటారో ఫోర్క్తో తింటారో, కొన్నాళ్ళు పోయాక పుల్లలతోటి వాళ్ళు ఎవరు అదేదో వాళ్ళలాగా చైనీస్ లాగా జపనీస్ లాగా 2 పుల్లలు పట్టుకుని టకటకా తినేస్తారు, ఏదో చేస్తారు. ఏదైనా కానీ అన్నం తినడానికి ఒక ప్రత్యేకమైన ప్లేసు, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తినద్దు. సోఫాల మీద, టీవీ ముందు, ఇంకాస్త మాట్లాడితే లోపలికి బెడ్ల మీద, మంచం మీద, సోఫా మీద, తర్వాత టీవీ ముందు అంటే టీవీ ముందు మనం కిందే కూర్చుంటామంటే వేరే కథ. ఒళ్ళో పెట్టుకుని తింటాం, ఇవంతా మంచివి కాదు, ఇదంతా ఆరోగ్యము కాదు, మంచిది కాదు. దీనికి ఒక బేసిక్ పాయింట్ ఒకటి చెప్తాం, ఏమనంటే సైంటిఫిక్ రీజనే చెప్తాం. సాధారణంగా మన ఆహారాలు ఏమిటి, ఇవి ఎక్కువగా అన్నం కదా, కాకపోతే ఇంకేం తింటాం మనం, ఇప్పుడు కొర్రలు అవి వచ్చినాయి, చిరుధాన్యాలు తింటున్నాం, లేకపోతే ఏ చపాతీవో తింటాం కదా. చపాతీ కొంచెం టాలరబుల్గా ఓకే, కానీ దాంట్లో కూడా కూర పప్పు ఉంటాయి కదా. ఇవన్నీ ఉడికిన పదార్థాలు, అవునా. ఇప్పుడు ఈ ఉడికింది, వాళ్ళ అన్నం వండాం మనం, ఇందాక పొద్దున వండాం, మధ్యాహ్నానికి చల్లబడుతుంది, రాత్రికి చల్లారిపోతుంది, రేపొద్దుటికి సర్ది, రేపు సాయంత్రానికి కుళ్ళు, బ్యాక్టీరియా, ఫంగస్. ఇప్పుడు అన్నం అద్భుతం, ఫంగస్ అన్నం మీద వచ్చింది, ఇబ్బంది, అస్సలు పనికిరాంది కదా. ఇప్పుడు నువ్వు ఒళ్ళో పెట్టుకుని అన్నం తింటావు, ఓ డ్రెస్ వేసుకున్నావు, మెతుకులు పడతాయి, ఎంతో మేము శుభ్రంగా తింటామండి మాకు ఆ మాత్రం రాదనుకున్నారా, అలాంటి డైలాగులు బోల్డ్ వస్తాయి. నీకు తెలియకుండానో తెలుసో ఓ మెతుకో ఓ పప్పు దినుసో ఏదో ఒకటి నీ బట్టల మీద ఉండిపోవచ్చు. నువ్వు ఆ చీరో ఆ డ్రెస్సో విప్పి హ్యాంగర్కి తగిలిస్తావు, రేపో ఎల్లుండో వేసుకుంటావు. వేసుకోవా? వేసుకుంటున్నాం కదా, వేసుకుంటాం. మేము శుభ్రంగా ఉంచుకుంటాం, మేము ఉతుకుంటాం, మీలాగా మేము చేయమని నాకు కూడా వేస్తారు సొడ్లు. ఈ మాటలు చెప్పంగానే సొడ్లు వేయకండమ్మా, ఆలోచించండి, బ్రెయిన్ వాడండి. ఇక్కడ ఇలా ఉడికిన పదార్థం ఒంటి మీదకి గనక చేరి అది ఉండిపోతే అది శిలీంధ్రాలకి అంటే ఫంగస్కి కారణం అవుతుంది. ఈ రకమైన ఫంగస్లు ఏ రకమైన ఎలర్జీనైనా కలగజేయచ్చు. అది అన్నం వల్ల వచ్చిన ఫంగస్ అయినా, కూర వల్ల, పప్పు వల్ల, పెరుగు వల్ల, దేంతోటైనా సరే ఒక్కసారి ఫామ్ అయిందంటే ఫంగి, దానితోటి చాలా రకాల సమస్యలు వస్తాయి. అందుకని తిన్న ఏ పదార్థము ఒంటి మీద పడకూడదు. మంచి రూల్ ఏంటంటే ఒళ్ళో పెట్టుకుని తినద్దు, అంతే. ఒకటి సోఫాలో పెట్టుకుంటాం, ఈ సోఫాల్లో కూడా ఇవి ఉండిపోతాయి, ఫుడ్ పార్టికల్స్ ఉండిపోతాయి, అదంతా ఫంగస్. మంచాల మీద, అక్కడి నుంచి ఇక మంచం మీద మరీను, మంచం మీద చదువుకోకూడదు, తినకూడదు, 2 రూల్స్ అవి. చెయ్యనివద్దు పిల్లల్ని, అట్లా ఒప్పుకోవద్దు. మీ అంతట మీరు తెలిసి అనారోగ్యానికి హేతువయ్యే పని చెయ్యొచ్చా ఎవరైనా? ఇది దరిద్రమనో, మంచిది కాదనో, లక్ష్మీదేవి రాదనో ఏదో పెద్దవాళ్ళు మాటలు చెప్తారు జయ. ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? నీకు లక్ష్మి రాదంటే ఆరోగ్యం రాదని చెప్తున్నారు వాళ్ళు. డబ్బు కాదు, అనారోగ్యం తెచ్చుకుంటాం మనం. ఎక్కడ ఉండిపోయినా వాటి వల్ల ప్రమాదాలు, కొత్త జబ్బులు వస్తాయి. దేని వల్ల వచ్చిందో కూడా మీకు తెలీదు. పైగా ఈ ఫుడ్ పార్టికల్స్ వల్ల చీమ, దోమ అలాంటివి ఏవైనా ఆశించవచ్చు. చీమలు, ఈగలు, నుసమలు అవి చేరతాయి, బొద్దింకలు ఇవన్నీ చేరతాయి మనం శుభ్రంగా ఉంచుకోవాల్సిన చోట. అందుకని ఈ పద్ధతులకి వెళ్ళొద్దు. మంచం మీద కూర్చుని అన్నం తినడానికి ఏడాది బిడ్డను కూడా ఒప్పుకోవద్దు. అక్కడ కింద కూర్చుని తినాలి రోజు ఒక ప్రాపర్. అప్పుడే ఒక నియమబద్ధమైన జీవితం వస్తుంది జయ. దేనికైనా మీరు క్రమశిక్షణ ఉండటం, పంక్చువల్గా విధి ప్రకారం పనిచేసే దానివల్ల ఫోకస్ పెరుగుతుంది. ఇది ఇక్కడే చేయాలి అంతే. ఈ భోజనం తినడానికి ఒక ప్లేస్ ప్రత్యేకంగా, మనకి వంటకి ఎట్లా ప్లేసు, బాత్రూమ్కి ఎట్లా ప్లేసు, పడుకోవటానికి ఎట్లా ప్లేసు, చదువుకోవటానికి ప్లేసు, తినడానికి కూడా ప్లేస్. చదువుకునేటప్పుడు కాకుండా పిల్లల్ని టేబుల్ దగ్గర వచ్చి కూర్చుని ఎంతసేపు తింటారు? 10 నిమిషాలు తినేసి వెళ్ళిపో అని బలవంత పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ గదుల్లోకి ఫంగస్ చేరకుండా ఉంటుంది.
గదులు శుభ్రంగా ఉంటాయి. మీరు ఇక్కడంతా తుడుచుకుంటారా? స్టవ్ తుడుస్తారు, గట్లు తుడుస్తారు, డైనింగ్ టేబుల్ తుడుస్తారు. ఇప్పుడు గదుల్ని కూడా ఇలాగే శుభ్రం చేయాలంటే మీ వల్ల స్ప్రే చేసి కష్టం కదా. కష్టం కదా. పిల్లల బెడ్రూముల్లో, చదువుకునే చోట ఈ అన్నాలు అవి పడిపోతే ఊరికే తుడుపు పడ్డానికి చాలదు కదా. బాగా స్ప్రే చేసి శుభ్రంగా తుడుచుకోవాలా. మరి మెతుకులు అవి ఉంటే ఏం చేస్తాము? అవును. ఆ పని ఎందుకు? వాళ్ళే ఇక్కడికి వచ్చేయమనొచ్చు కదా. చేతులు శుభ్రంగా కడుక్కో, కాళ్ళు కడుక్కురా, కాళ్ళు చేతులు కడుక్కోండి, భోజనానికి రండి. కాళ్ళు చేతులు కడుక్కుంటారు, చక్కగా తింటారు. మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళి పుస్తకాల దగ్గరకో మంచం దగ్గరకో పోతారు వాళ్ళ దారిని వాళ్ళు. ఈ ఒక్క ప్లేసే తుడుచుకుంటే సరిపోతుంది కదా. మీకు పని కూడా తక్కువ కాదు. అవును. ఇలా ఆలోచించండి. ఈ రకమైన పంక్చువాలిటీ వల్ల పిల్లలకి ఒక అదుపు, ఒక విధానము వస్తాయి. అది చేయండి హాయిగా. డెఫినెట్గా. ఇంతే కదా, ఇంకేం లేదు ఇందులో. రైట్. నమస్తే. నమస్తే.